అందరికీ నమస్కారం. నేను మీ బేదా మస్తాన్ రావుని. నెల్లూరు పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం ఒక సదవకాశంగా భావిస్తూ నెల్లూరు జిల్లా వాసిగా ఈ ప్రాంత సమస్యలు ప్రాధాన్యతలు నాకు పూర్తిగా అవగతం. తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తగా ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ 2001లో స్థానిక సంస్థలో జెడ్పీటీసీగా బోగుల మండలం నుంచి జెడ్పీటీ సభ్యుడిగా నాకు అవకాశం రావడం, అదేవిధంగా 2004లో అల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఒక విశ్వాసపాత్రుడిగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ముఖ్యంగా నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి చారిటబుల్ బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తూ 2009లో కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేసి నెల్లూరు జిల్లాలోని అత్యధిక మెజారిటీ 19,800 ఓట్లతో అవకాశం ఓటర్ మహాశయులు కలగజేయడం, 2014లో తిరిగి తెలుగుదేశం పార్టీ తరఫున కావలి నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయినా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 3,175 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడినటువంటి విషయాన్ని సంతోషంగా నేను తెలియజేసుకుంటూ 2009-14 మధ్యలో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నా కూడా 500 కోట్ల రూపాయల యొక్క ఆర్థిక వనరులతో కావలి నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు కృషి చేయడం కూడా జరిగింది. నాకున్నటువంటి రాజకీయ అనుభవం కానీ తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకమైనటువంటి నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేసే అవకాశం వచ్చిన సందర్భంలో నెల్లూరు జిల్లాకి ఎన్నో ప్రాధాన్యతలు అవసరాలు ఉన్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యంగా విమానాశ్రయం కావలి నియోజకవర్గ దగదర్తి మండలంలో శంకుస్థాపన ముఖ్యమంత్రిగా చేసే సందర్భంలో దాన్ని పూర్తి చేసుకోవడం, అదేవిధంగా కావలి ఉదయగిరి మెట్ట ప్రాంతాలకి అత్యంత ఉపయోగం ఉన్నటువంటి రామాయపట్నం ఓడరేవుని ఇప్పటికే శంకుస్థాపన ముఖ్యమంత్రి గారి చేసినటువంటి అదే సమయంలో వివిధ అనుబంధ పరిశ్రమలు కూడా వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా విశాఖపట్నం చెన్నై, విశాఖపట్నం బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్గా ఉన్నటువంటి సందర్భంలో నెల్లూరు జిల్లా దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఉండడం, ఎన్నో పరిశ్రమలు ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి తరుణంలో రావడానికి అవకాశం ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు రావడం, వీటినన్నిటి కూడా సాకారం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వెంకన్న సాక్షిగా తిరుపతిలో ప్రత్యేక హోదాని అవసరమైనటువంటి ఆర్థిక వనరులన్నిటి కూడా ఈ నవ్యాంధ్ర అభివృద్ధికి ఇస్తానని చెప్పి మనకి మొండి చేయి చూపించినటువంటి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక పార్లమెంటు సభ్యులు అవసరం. దానిలో భాగంగా నాకు కూడా నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం ఓటర్ మహాశయులు ఇస్తే నా వంతు కూడా వాటి సహకారానికి కృషి చేస్తాను. తెలుగుదేశం పార్టీయే ఒక సంక్షేమ కార్యక్రమాలకి పుట్టినిల్లు. దివంగత మహానేత నందమూరి తారక రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తరుణంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకి మహిళలకి ఆస్తుల హక్కు, పింఛన్లు, 2 రూపాయలకే బియ్యం, ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు అనేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టిన ఒక మహనీయుడి యొక్క బాటలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక వారసుడిగా అప్పుడు 30 రూపాయలతో ప్రారంభమైనటువంటి పింఛను 1000 రూపాయలకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పెంచడం, అడగకుండానే మళ్ళీ దాన్ని 2,000 రూపాయలు చేయడం, అధికారంలోకి రావడం, దాన్ని 3,000 చేస్తానని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కచెల్లెళ్ళకి, డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద ఒక్కసారి 10,000 రూపాయలు ఒక మహిళకి ఇస్తానని చెప్పి ఇప్పుడు 2 సార్లు 10,000గా ఇవ్వడం, రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా కూడా పసుపు కుంకుమని సంక్షేమ కార్యక్రమం కొనసాగిస్తానని చెప్పడం, రైతన్నలకి ముఖ్యంగా ఈరోజు అన్నదాత సుఖీభవ ఇప్పుడు ఉండేటువంటి రైతు రుణమాఫీ సంక్షేమ కార్యక్రమం ద్వారా 24,500 కోట్ల రుణమాఫీ కాకుండా ఇస్తానని చెప్పడం, ఈ విధంగా ఒక నిరుద్యోగ యువతకి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా
3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచడం, చంద్రన్న పెళ్లి కానుక 1,00,000 రూపాయలకి ఇప్పుడు ఉండేటువంటి 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలకి పెంచడం, ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ద్వారా నిరుపేదలకి 5 రూపాయలకే భోజన అవకాశం. ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించుకోవడానికి తెలుగుదేశం పార్టీ తిరిగి 2019లో జరిగేటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికల్లో రావడం చాలా అవసరం తెలియజేసుకుంటా ఉన్నాను. 2019 ఏప్రిల్ 11 జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను, అదేవిధంగా నాలుగు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభలు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి 7 మంది శాసనసభ్యుల అభ్యర్థులను కూడా గెలిపిస్తారని చెప్పి మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేయాలని ప్రార్థిస్తూ సెలవు.